ఈయన పేరు దామోదర రాజనరసింహ. ఏమనంటే నేను దళిత మంత్రిని అంటాడు. మరి ఈయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయో ఒకసారి మీరు వినుర్రి. ధర్నా చేయర్రి, అద్దాలు పగలగొట్టుర్రి, నర్సులతో మంత్రి దామోదర రాజనరసింహ. పీఆర్సీ ఇప్పుడు రాదు, ఈ నుంచి వెళ్ళిపోర్రి. తెలంగాణ భవన్ ముందు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయర్రి. నేను ప్రభుత్వంతో లొల్లి పెట్టుకోవాలన్నా నా టైం వేస్ట్ చేయకూర్రి. పరీక్షలలో వేటేజీ కోసం వెళ్లిన కాంట్రాక్ట్ నర్సులు. మంత్రి అహంకార వ్యాఖ్యలతో నర్సుల ఆందోళన. నేడు సేవల బంద్కు నర్సుల పిలుపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన టిమ్స్ ఆసుపత్రి యూనియన్ స్టాఫ్ నర్సులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టిమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మంత్రి వద్దకు వెళ్లి తాము కరోనా సమయంలో సేవలు అందించామని, స్టాఫ్ నర్స్ పరీక్షలలో 2 మార్కులే కాకుండా వేటేజీని మరింత పెంచాలని కోరితే ఈ మంత్రి సమాధానం ఏముండాలి? అమ్మా, దీని గురించి నేను పూర్తి స్థాయిలో మాట్లాడి చర్చించిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్తా అమ్మా అని పూర్తి స్థాయిలో చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ధర్నా చేయర్రి, అద్దాలు బగలగొట్టుర్రి అనే కోణంలో చెప్పిన పరిస్థితి. నర్సులతో మంత్రి దామోదర రాజనరసింహ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. పీఆర్సీ ఇప్పుడు రాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోర్రి అని చెప్పిండు. మరి తెలంగాణ మంత్రియా, ఆంధ్రప్రదేశ్ మంత్రియా, ఛత్తీస్గఢ్ మంత్రియా? మరి తెలంగాణ బిడ్డలకు మంత్రి అయినప్పుడు తెలంగాణ ప్రాంత సమస్యల గురించి పరిష్కరిస్తా అని చెప్పాల్సిన ఈ మంత్రి ఈరోజు వెళ్ళిపోండి అని నర్సుల పట్ల అహంకారపూరితమైన ధోరణితోని అధికారం ఉంది కదా అని పిచ్చి కారుకూతలు కూస్తే ఇప్పుడు ఈ మంత్రిని రాజీనామా చేయందామని నేను అంటాను. మరి మీరేమంటారు? ఎట్టి పరిస్థితులలో రాజీనామా చేయాలి. నా తెలంగాణ ఆడబిడ్డలే కదా, వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో కూడా చెప్తారు. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయర్రి, అద్దాలు వగలగొట్టుర్రి అంటూ చెప్పిన ఈయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేనేమంటున్నానంటే దామోదర రాజనరసింహకు సంబంధించి ఈయన చెప్పిన విషయం ఏంటి అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మట్టికి ఈయన చేసింది ఏంది? ధర్నా చేయర్రి, అద్దాలు పగలగొట్టుర్రి అని ఎట్లా అంటాడు ఒక మంత్రి? పగలగొట్టుర్రి, మరి సెక్రటరియట్ దగ్గర పోర్రి, లేకపోతే మంత్రి గారు అద్దాలే పగలగొడితే అప్పుడు ఆయనే సమాధానం చెప్తారు. మీరు ఎక్కడికో ఎందుకు పోవాలి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించండి.